మధ్యప్రదేశ్ కి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. గోలుగొండ పోలీసుల వాహన తనిఖీలు అడ్డుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. సుమారు 22 లక్షల విలువ చేసే 450 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ తెలిపారు. గంజాయి తరలించిన వాహనం 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని చెప్పారు. మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది. అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు 450 కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ గాంజాని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బెడ్ వైర్తో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ ఒకటి పెట్టి ఫెన్సింగ్ వైర్తో జాలీ పెట్టి దాని మీద ఈ ప్యాకెట్స్ పెట్టి 227 ప్యాకెట్స్ పెట్టారు. దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడీపేట మన నర్సీపట్నం వైపు వెళుతుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా మనకి 450 కేజీలు సుమారుగా గాంజా, దాని వర్త్ సుమారుగా 22,50,000 ఖరీదు గల గాంజాని వీరు తరలిస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది. మధ్యప్రదేశ్